హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్లుగా చికెన్ లెగ్ ఫ్రై పీస్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. వీటి తయారీ కోసం ఇక్కడ నేను అర కేజీ చికెన్ తీసుకున్నానండి. అర కేజీకి 4 లెగ్ పీసులు వస్తాయి. వీటిని మనం చికెన్ షాప్ వాళ్ళతోటే ఘాట్లు పెట్టించుకోవాలి. ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టించుకుంటే మసాలాలు బాగా పడతాయండి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఇక్కడ నేను 3 టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలపండి. ఇలా మర్దన చేస్తూ కలిపితే ఈ ముక్కలకి మసాలాలు బాగా పడతాయండి. వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ నూనె, 2 టీ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. ఈ శనగపిండి ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. కార్న్‌ఫ్లోర్ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం, ఈ మసాలాలు కలవాలి కాబట్టి లైట్గా వాటర్ కూడా కొంచెం వేసుకుని బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ పీస్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి. మీరు తొందరపడి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పైన అంతా కలర్ మారిపోయి లోపల పచ్చిగా ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని పక్కన పెట్టుకుని మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. ఇలా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సండే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.